ఒక్క పర్ఫ్యూమ్ కోసం దుబాయ్ వరకు పోవాలని అనుకుంటుండే. కానీ మన యూసుఫ్ భాయ్ ఆ కష్టం మనకు లేకుండా మన హైదరాబాద్‌లో కూడా ఒక స్టోర్‌నైతే ఓపెన్ చేసేసారు. మీకు యూసుఫ్ భాయ్ పర్ఫ్యూమ్స్ గురించి తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు విజిట్ చేసారా? అండ్ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. గైస్ నిజం చెప్తున్నా గదా! అక్కడికి ఎంటర్ అవ్వక ముందే ఎంత మంచి పర్ఫ్యూమ్ స్మెల్ ఒస్తుండెనో. ఇంక మేము లేట్ చేయకుండా ఫాస్ట్‌గా లోపలికెళ్ళేసి నాకెలా కావాలి, ఎలా కస్టమైజ్ కావాలనేది నా రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళకి చెప్తే, వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మనకు ఒక పర్ఫ్యూమ్ సజెస్ట్ చేస్తారు. సో, ఒకటే గాదండి కొన్ని మనకు నచ్చకపోతే ఇంకా కొన్ని ఇస్తారనమాట. అలా ఆ పేపర్ ఉంది కదా! అందులో స్ప్రే చేసి మనకిస్తారనమాట. సో, మనం అలా స్మెల్ చూడొచ్చు. సో, నేను అష్రఫ్ అయితే చూస్తున్నామనమాట. ఏది బావుంది, ఏది బాలేదు అనేసి. వాళ్ళు మమ్మల్ని ముందే అడిగారు. మీకు స్వీట్ కావాలా? లైక్ హార్డ్‌గా కావాలా స్మెల్ అనంటే, మాకు మీడియం గావాలి అనంటే, ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టయితే వాళ్ళిచ్చారు. సో, ఇక్కడ మేమైతే డిసైడ్ చేసుకుంటున్నాం ఏది తీసుకోవాలి, ఏంది అనేసి. ఎక్కడైనా మనం పర్చేస్ చేసిన తర్వాత బిల్లింగ్ చేస్తారు గదా! కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ గైస్. చూడండి గైస్ ఎంత బాగా డెకరేట్ చేశారు కదా! మొత్తం పర్ఫ్యూమ్స్‌తోనే నిండిపోయింది షాప్ మొత్తం. ఎక్కడైనా సరే మనం పర్చేస్ చేసిన తర్వాతనే బిల్లింగ్ చేస్తారు. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్. ఫస్ట్ మనం బిల్లింగ్ చేసిన తర్వాతే వాళ్ళు పర్ఫ్యూమ్ మనకిచ్చారనమాట. అండ్ ఆ పర్ఫ్యూమ్ కూడా ఎలా అనుకుంటున్నారు గైస్ మన కళ్ళ ముందు రెడీ చేసిస్తారనమాట. సో డిఫరెంట్ కదా! అందుకే కదా 'యూసుఫ్ భాయ్' అంత ఫేమస్. నాకైతే చాలా ఉండే గైస్. అసలెలా ప్రిపేర్ చేస్తారో లైవ్‌లో చూడాలనేసి. సో ఫైనల్లీ నా కోరికైతే తీరిపోయింది. ఈవెన్ అది రెడీ చేసినప్పుడు గూడా అట్లా స్మెల్ ఒస్తూనే ఉండే గైస్. నిజంగా మీరొక్కసారి వెళ్తే మీకు నిజంగా నేను చెప్పేదంటే నిజమే కదా అనిపిస్తుంది మీకు. చూసారు కదా! అలా మొత్తం ఆ ప్రాసెస్ అంతా మనకు తెలీదండి. అలా అయితే చేశారు. ఇంకా ఫైనల్లీ అయితే దానికి క్యాప్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా మాకిచ్చారనమాట. చూసుకోండి ఇదేనా ఫ్లేవర్ లైక్ ఇదేనా స్మెల్ చూడండి అన్నట్టు. ఇంకా ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన పర్ఫ్యూమ్ అయితే ప్యాక్ చేస్తున్నారు. అసలు ఎందుకు తీసుకున్నారు మీరు? ఎందుకు పోయినరు? ఇంత కాస్ట్‌లీ అవసరమా అని మీకు అనిపిస్తుండొచ్చు. యాక్చువల్లీ మేము ఒకళ్ళకి గిఫ్ట్ చేయడానికి తీసుకున్నాం. బబ్లు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ బర్త్‌డే ఉండే. సో, అన్నయ్య కోసం అయితే మేము గిఫ్ట్ తీసుకున్నాం. ఆయనకి యూసుఫ్ భాయ్ పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. సో, ఇంకా మేమిద్దరం అయితే డిసైడ్ అయిపోయేసి ఎళ్ళామనమాట. ఇంకా అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్‌లో ఉంచండి మంచి రిజల్ట్ వస్తదనేసి. సో, యెస్ గైస్ ఫైనల్లీ వి గాట్ ఇట్.